రోడ్డు ప్రమాదం జరిగింది. గరుడ వారధి బ్రిడ్జిపై నుంచి కింద పడి 2 యువకులు మరణించారు. వారధిపై అతి వేగంగా పయనిస్తూ మలుపు వద్ద బైక్ అదుపు తప్పిడి వేడను ఢీకొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రెవ్వర్మ అందిస్తారు. తిరుపతిలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా గరుడ వారధి మీద ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు ద్విచక్ర వాహనదారులు ఒక్కసారిగా రోడ్డుపై నుంచి కింద పడి ఇద్దరు ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు రోడ్డుపై దాదాపు 50-100 అడుగుల ఎత్తులో నుంచి కూడా కింద పడి మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా గరుడ వారధి సర్కిల్ లక్ష్మీపురం సర్కిల్లో కొద్దిగా వారధి సర్కిల్ లాగా ఉంటుంది. ఈ సర్కిల్లో వేగంగా రావడంతోనే ద్విచక్ర వాహనదారులు వేగంగా రావడంతోనే ఒక్కసారిగా వేగాన్ని నియంత్రించలేకుండా ఒక్కసారిగా వారధి యొక్క వాల్ను ఢీకొని ఒక్కసారిగా పైనుంచి కింద పడినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఇక్కడ సీసీ కెమెరాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారు మృతి చెందిన వారు ఎవరు ఏమనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కొంతమంది చూస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని సార్ ఇది మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎట్లా చూసారు, ఎప్పుడు జరిగింది? 2:40కి మేము మన తిరుచానూరు అమ్మవారి గుడికి దర్శనానికి వెళ్తున్నాము. కరెక్ట్గా ఫ్యామిలీతో కింద వెళ్తున్నాము. పై నుంచి ఫస్ట్ ఒకటి పడ్డాడు, ఇంకొక వ్యక్తి ఆ పక్క పడ్డారు. వాళ్ళు ఎట్లా టూ వీలర్లో ఇక్కడ పైన జరిగింది కింద కదా వాళ్ళు పడ్డారు. కింద చూస్తాం మేము. అది ఆపోజిట్ లో ఫాస్ట్గా వస్తున్నారండి ఉండొచ్చు, కానీ ఈడ సేఫ్టీ లేదండి. ఇక్కడే జరుగుతుండాయి. ఈడ కానీ మనం ప్లాస్టిక్ విషయం ఏదైనా మెత్తగా ఉండడం, ఈడ కానీ మెష్ కానీ కడితే చాలా వరకు చిన్నపిల్లకాయలు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు తాగుతారు, లేదా ర్యాష్ డ్రైవింగ్ అనేది ఉంటుంది. ఈ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇది ఖచ్చితంగా ఏదైనా మెష్ లాంటిదో లేదంటే ఎక్కడైనా పోలీస్ పాయింట్ పెట్టి చిన్న పిల్లకాయలని పంపించకుండా ఆపగలిగితే చాలా వరకు మరణాలు తగ్గుతాయి. ఇది మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇదే మార్గం కూడా ఇదివరలో కూడా ఇద్దరు మృతి చెందినటువంటి ఘటన ఇదే ప్రాంతంలోనే వేగంగా రావుతూ ర్యాష్ డ్రైవింగ్తో వేగంగా వస్తూ ఒక్కసారిగా ఇద్దరు మృతి చెందినటువంటి ఘటన గత నెలలో కూడా చూసాము. అయితే ఇదే ప్రాంతంలో మరో ఇప్పుడు మనం చూడొచ్చు పైనుంచి కూడా కింద పడి మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకునింది. దాదాపు వాళ్ళిద్దరూ ఏ ఊరోళ్ళు ఏమనేది కూడా తెలియదు. అయితే ఈ వాహనాలు ఈ సర్కిల్లో వాహనాలని నియంత్రించేందుకు పోలీసులు కూడా సూచిక బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ రావడంతో ద్విచక్ర వాహనాన్ని కంట్రోల్ చేయకుండా ఒక్కసారిగా రోడ్డు డివైడర్ వాళ్ళను ఢీకొని కింద పడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదం వల్ల ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ సీసీ కెమెరాలో ఎక్కడ వాళ్ళు ఎట్లా వస్తున్నారు, ఏ స్పీడ్ ఎట్లా వస్తున్నారు ఏంటి అనేది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉన్నాయి. అయితే ఆ దృశ్యాలు పోలీసులు ఇస్తే కానీ వాటి క్లారిటీ అనేది వచ్చే అవకాశం లేదు. అయితే దీని మీద రాత్రిపూట ఇక్కడ బైక్ రేసింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. వీటిని కూడా నియంత్రించేందుకు అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఇదివరలో ఇక్కడ పోలీసు అధికారుల రాత్రిలో వాహనాలు అతి వేగంగా రాకుండా ఉండేందుకు కూడా నియంత్రించే అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టారు. అయితే కొంతమంది యువకులు ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు లక్ష్మీపురం సర్కిల్లో దాదాపు ఇద్దరు ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఇద్దరు మృతి చెందిన ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. ఒక్కసారిగా దుర్ఘటన చోటు చేసుకునింది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా మనం చూడొచ్చు పైనుంచి అంటే బ్రిడ్జి పైనుంచి కింద చూస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు పోలీసులు చూస్తున్న స్థలంలోనే ఇద్దరు యువకులు కింద పడి మృతి చెందినటువంటి ఘటన కూడా చోటు చేసుకునింది. అయితే పోలీసులు వారిని ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఎట్లా వెళ్తున్నారు ఏంటి అంటే ఈ గరుడ వారధి అనేది మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ప్రారంభమయ్యి నంది సర్కిల్ అంటే కపిల్ తీర్థం సర్కిల్ వద్ద ఎండ్ అవుతుంది. ఈ గరుడ వారధి మీద వాహనాలు రాకపోకలు వేగంగా సాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 2-2:30 ప్రాంతంలో ద్విచక్ర వాహనం ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి స్థానికులు ఇక్కడ చూసిన వారందరూ కూడా పేర్కొంటున్నారు. అయితే ఈ పోలీసులు వాళ్ళు ఎవరు ఏంటి గుర్తించి వారి యొక్క వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించి వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ దిశగా ట్రాఫిక్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు నమోదు చేసి శవ పంచన నిమిత్తం శవాన్ని కూడా రోయ్ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఈ టర్నింగ్లోనే దాదాపు ర్యాష్ డ్రైవింగ్ వల్ల వాహనం
కంట్రోల్ చేయలేకుండా అదుపు తప్పి రోడ్డు డివైడర్ ఢీకొని కింద పడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు వాహనం దాదాపు 2 వీలర్లు వచ్చే వాహనాలు ఎంత ఫాస్ట్గా వస్తుంటారంటే ఇప్పుడు చూడొచ్చు అక్కడ నుంచి అక్కడ రోడ్డు డివైడర్ టర్నింగ్లో ఈ ర్యాష్గా డ్రైవింగ్ వచ్చే దానివల్ల ఇక్కడ నుంచి గోడ రాసుకుంటూ వాళ్ళు రాసుకుంటూ వచ్చింది. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రాసుకుంటూ వెళ్ళి ఇక్కడ సూచిక బోర్డులు ఉండే అంటే సిగ్నల్ అంటే రైట్ టర్న్ అయ్యే సిగ్నల్ పాయింట్ ఫోన్ను కూడా ఢీకొనింది. ఈ ఫోన్ను ఢీకొనడంతో ఫోన్ ఒక్కసారిగా ముక్కలయ్యి దానికి సంబంధించినటువంటి ఫోన్ యొక్క తునకలన్నీ కూడా ఈడబడి ఉన్నాయి. వీటిని కూడా మనం చూడొచ్చు, విజువల్స్ ద్వారా చూడొచ్చు. వాళ్ళు ఎంత ర్యాష్గా వచ్చి వాహనాన్ని ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ఇంత ఈ స్థాయిలో ఇవి విరిగి పడ్డాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ర్యాష్ డ్రైవింగ్ వాహనాలని అదుపు చేయలేని పరిస్థితిలో వాహనాన్ని నడిపినట్టు కూడా స్పష్టమవుతుంది. ఆ మేరకు ఇవాళ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరైతే యువకులైతే దుర్మరణం చెందారు. వాళ్ళు ఏ ఊరు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. విడుదల నరసింహతో రవి ప్రైమ్.